ఓం సర్వేభ్యో నమః. మీ అందరికీ వేదామృత తరంగిణి ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం. మనము విశుద్ధ మనుస్మృతిలోని మూల శ్లోకాలను, వాటి సరైన అర్థాలను తెలుసుకుంటున్నాము కదా. ఇప్పుడు మొదటి అధ్యాయములోని 10వ శ్లోకాన్ని చూద్దాం. తదా విశంతి భూతాని మహాంతి సహకర్మభిః మనశ్చావయవై సూక్ష్మైః సర్వభూతకృదవ్యయం సర్వభూతకృదవ్యయం. శ్లోకములోని పదముల విచ్ఛేదము చూద్దాం. తదా సహకర్మభిః మహాంతి భూతాని చ సూక్ష్మైః అవయవైః మనః సర్వభూతకృత్ అవ్యయం ఆవిశంతి. దీని అర్థం ఏంటంటే, అప్పుడు అనగా జగత్తుకు సంబంధించిన తత్వముల సృష్టి జరిగినప్పుడు తమ తమ కర్మలతో శక్తిశాలి అయిన సమస్త సూక్ష్మ మహాభూతములు మరియు సూక్ష్మ అవయవములు అనగా ఇంద్రియాదులు, మనస్సు, సమస్త భౌతిక ప్రాణి శరీరములకు జన్మనిచ్చడి అవినాశి ఆత్మను ఆవేష్టితం అవుతాయి. ఈ విధంగా సూక్ష్మ శరీర రచన జరుగుతుంది. జీవాత్మ సంయోగం వలననే సమస్త శరీరములలో జీవం వస్తుంది. ఆ జీవాత్మతో వియోగం కలగగా సమాప్తం అవుతుంది. ఇక్కడ కర్మలు అంటే పంచమహాభూతముల యొక్క కర్మలు అని అర్థం చేసుకోవాలి. అవకాశాన్ని కల్పించడమే ఆకాశం యొక్క కర్మ. గతిని ఇచ్చడం అంటే కదిలించడం అనేది వాయువు యొక్క పని. పక్వము చేయుట అంటే వండుట అగ్ని పని, ఉడికించుట అగ్ని పని. ఏకీకరణ చేయుట అనేది జలం యొక్క పని. ధరించుట అనేది పృథ్వీ యొక్క పని. ఇవే పంచమహాభూతముల కర్మలు అని అర్థం చేసుకోవాలి. ఆ పైన శ్లోకము అంటే 11వ శ్లోకము లోపట సంసారోత్పత్తి ఎలా జరిగింది అనేది మన మహర్షి చెప్తాడు. తేషామిదంతు సప్తానాం పురుషానాం మహౌజపాం సూక్ష్మాభ్యో మూర్తిమాత్రాభ్యః సంభవత్వ్యవ్యయాద్వ్యయం సంభవత్వ్యవ్యయాద్వ్యయం. పదవిచ్ఛేదము చూద్దాం. అవ్యయాత్ తేషాంతు మహౌజపాం సప్తానాం పురుషానాం సూక్ష్మాభ్యః మూర్తిమాత్రాభ్యః ఇదం వ్యయం సంభవతి. దీని అర్థం ఏంటంటే, ఈ విధంగా వినాశరహిత పరమాత్మ నుంచి లేదా సృష్టికి మూల కారణమైన అవినాశి ప్రకృతి ద్వారా, అంటే ఇక్కడ రెండు అర్థాలు, ఒకటి పరమాత్మ నుంచి, ఇంకొకటి ప్రకృతి ద్వారా. పరమాత్మ నిమిత్త కారణమైతే ప్రకృతి అనేది కారణమవుతుంది. పైన ఏవైతే 7-8 శ్లోకాల్లో వర్ణించబడ్డాయో ఆ ఉపరోక్తమైన మహాశక్తిశాలియగు 7 తత్వముల యొక్క ఉత్పత్తి జరిగింది. ఆ 7 తత్వాలు ఏంటి అనంటే మహత్, అహంకారము, పంచతన్మాత్రలు. జగత్ పదార్థాలను నిర్మాణము చేసే సూక్ష్మ వికారి అంశములతో ఈ దృశ్యమాన వినాశశీల వికార రూపమైన జగత్తు ఉత్పన్నం అవుతుంది. అంటే మూల ప్రకృతి నుంచి ఒక్కొక్క పదార్థము అందులోంచి వెలువడుతూ వస్తూ సూక్ష్మ పదార్థాల నుంచి స్థూల పదార్థాలు ఇలా ఒక్కొక్కటిగా ఏర్పడుతూ చివరికి ఈ ఏదైతే మన కంటి ముందు కనిపిస్తుందో ఈ వికార రూపమైన జగత్తు అనేది ఉత్పన్నమయ్యింది. కొంచెము దీన్ని ఇంకాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సృష్టించే సమయం రాగానే ఆ పరమేశ్వరుడు అంటే పరమాత్మ సూక్ష్మ పదార్థాలన్నింటినీ పోగు చేస్తాడు. సత్వము, రజము, తమము అనే 3 పదార్థాలు ఉంటాయి మూల ప్రకృతిలో. వాటిని పోగు చేస్తాడు.
ప్రథమావస్థలో పరమ సూక్ష్మ ప్రకృతి రూపకారణం నుంచి కొంచెం స్థూలమవుతుంది. ఆ స్థూల రూపమే మహత్తత్వం. అంతకంటే కొంచెం స్థూలమైన రూపానికే అహంకారమని పేరు. అహంకారము నుంచి భిన్న భిన్నములైన పంచసూక్ష్మ భూతములు అంటే ఇవే తన్మాత్రలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేటివి ఏర్పడతాయి. ఆ తర్వాత శ్రోత్రము, త్వక్, నేత్రము, జిహ్వ, గ్రాణము అనే జ్ఞానేంద్రియాలు, వాక్కు, పాని, పాదము, పాయువు, ఉపస్థలు అనే పంచకర్మేంద్రియాలు మరియు 11వది అయిన మనస్సు కొంత స్థూలమై ఉత్పన్నమవుతాయి. ఆ పంచతన్మాత్రల నుంచి అనేక స్థూల రూపాలను పొందుతూ మనకు కనబడే పంచ స్థూలభూతములు క్రమంగా ఉత్పత్తి అవుతాయి. అంటే ఆకాశము, గాలి, నీరు, నిప్పు, భూమి ఇవి ఉత్పత్తి అవుతాయి. వాటి నుంచి రకరకాలైన ఔషధులు, వృక్షాదులు, వాటి ద్వారా అన్నము, దాని నుంచి రకరకాలైన వీర్యము నుంచి శరీరము ఉత్పన్నమవుతుంది. కానీ ఆది సృష్టి అనేది మైథుని సృష్టి అనేది కాదు. అంటే అమైథున సృష్టి అనేది జరిగింది. కారణం ఏంటంటే పరమాత్మ స్త్రీ పురుషులను సృష్టించి ఆ శరీరములందు జీవుణ్ణి అంటే ఆత్మలని ప్రవేశపెట్టినప్పుడు మైథుని సృష్టి అనేది ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కొన్ని జంటల సృష్టి ఆదిలో పరమేశ్వరుడు కొన్ని జంటలని యవనావస్థ లోపట భూమి నుంచి పుట్టించాడు. ఆ తర్వాత వారి లోపట ఆత్మల్ని ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత వాళ్ళ లోపట సంపర్కము జరిగి మైథున సృష్టి అనేది ప్రారంభమయ్యింది. కానీ మొట్టమొదటి సృష్టి మాత్రం అమైథున సృష్టి అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ పురుషుడు అనే పదానికి కూడా అర్థం తెలుసుకోవాలి. నిరుక్తం ప్రకారం పురుష శబ్దానికి ఉత్పత్తి ఇలా ఇవ్వబడుతుంది: పురి ప్లస్ శయ పురుష. దీన్ని బట్టి తన కార్య పదార్థముల యందు సూక్ష్మ రూపంగా శయనించుట ద్వారా మహత్తు ఆది తత్వాలు ఏవైతే సూక్ష్మ తత్వాలు ఉన్నాయో వీటికే పురుషుడు అని పేరు. అంటే జీవాత్మకి పురుషుడని పేరు. అది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు. వేదాల్లోపట పురుషుడు అన్నప్పుడు ఆత్మ అనేది అర్థం చేసుకోవాలి. మానవ శరీరాన్ని ధరించిన ఆత్మ అని చెప్పి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సృష్టి కంటే ముందే, మానవుని సృష్టి కంటే ముందే పంచభూతాలు, పృథివీ మొదలైన పంచభూతాల ఏర్పాటు జరిగింది. ఎందుకు అనంటే మానవుడు పుట్టిన తర్వాత అతనికి భోజనం, పదార్థాలు ఇవన్నీ కూడా పోషణ కావాలి. కాబట్టి అన్నిటినీ సృష్టించిన తర్వాత చివర్లోపట మానవుడిని సృష్టిస్తాడు పరమేశ్వరుడు. అంతే తప్ప కోతి నుంచి మనిషి పుట్టాడు అనే ఏదైతే డార్విన్ సిద్ధాంతం ఉందో వేదాల ప్రకారం అది తప్పు అని తెలుస్తుంది. ఓం స్వస్తి.